నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వీపురి పరాంకుశం. జాతీయ మానవ హక్కుల మండలి నేషనల్ చైర్మన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సంపత్ మరియు తెలంగాణ స్టేట్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్ల సూచన మేరకు ఎన్హెచ్ఆర్సీ నల్గొండ జిల్లా సీనియర్ సభ్యులు వీపురి పరాంకుశం నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎంజీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగూరి గంగమ్మ మరణించారు. కాగా వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావటం వల్ల ఎన్హెచ్ఆర్సీ నల్గొండ జిల్లా సీనియర్ సభ్యులు వీపురి పరాంకుశం మానవతా దృక్పథంతో స్పందించి వారి కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో గంగమ్మ దశదిన కర్మలకు గాను సుమారు 15,000 రూపాయలు మరియు క్వింటన్నర బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ సభ్యులు సిరిపంగి పరమేష్, బొల్లెపల్లి సైదులు, సిరిపంగి సత్యం, సిరిపంగి రఘు, నాకట్పల్లి పరమేశ, దావీదు, కొమ్ము మల్లేష్, యాదయ్య, మేస్త్రీ సంఘం సభ్యులు వి యాదయ్య, బాలయ్య, నాకట్పల్లి భూషలు, లక్ష్మయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ చైర్మన్ సంపత్ సార్ మరియు స్టేట్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్ల గారి సూచనల మేరకు ఎంజీ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద అయిన వంగూరి గంగమ్మ గారు చనిపోవటం జరిగింది. ఆమె దశ దిన కర్మలకు మా గ్రామస్తులు మరియు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా కూడా ఇది తలా వారి సహకారంతో సుమారు 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కూడా మా గ్రామస్తులు కొందరు బొల్లపల్లి సైదులు గారు అరకింట బియ్యం ఇవ్వటం జరిగింది. సుతార్లు ఎంజీ కొత్తపల్లి సుతార్ల సంఘం మొత్తం కలిపి కూడా వాళ్ళు కూడా ఒక 50 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. వారికి ఆత్మశాంతి, ఆ గంగమ్మకు ఆత్మశాంతి జరగాలని మేము కూడా 1 నిమిషం మౌనం పాటిస్తున్నాం. జోహార్ వంగూరి గంగమ్మ గారికి జోహార్. జోహార్ వంగూరి గంగమ్మ గారికి జోహార్. వంగూరి గంగమ్మ గారు.